ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రస్తుతం మనం టీనేజ్ పిల్లల్లో చూస్తే సెల్ ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. అందులో ఉండేటువంటి కాంటెంట్ కానివ్వండి, లేదంటే ప్లెజర్స్ వల్ల కానివ్వండి, ఏ రకమైనటువంటి కారణాల వల్ల అయినా సరే కానివ్వండి, పిల్లలు సెల్ ఫోన్ లేనిదే బయటికి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. చదువు మీద ఫోకస్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు విపరీతమైన కోపం, విపరీతమైన అల్లరి, దాంతోపాటు తెలియకుండానే మానసికంగా దెబ్బతింటాలు. అండ్ ఆ సెల్ ఫోన్ అడిక్షన్ ఎక్కడి వరకు వెళ్తుందనంటే అదొక వ్యసనం కిందకి మారిపోతూ ఉంది. ప్రతి పేరెంట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అంటే ముందే ఎలా గుర్తించాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ప్రత్యేకించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీ పిల్లలకు సంబంధించింది ఒకే ఒకటి ఉంటుంది. మిమ్మల్ని వదిలేసి సెల్ ఫోన్ వైపుకి ఏ విధంగా వెళ్ళిపోతున్నారు, అంటే మనుషులను వదిలేసి సెల్ ఫోన్ వైపుకి ఏ విధంగా వెళ్తున్నారు, దాన్ని మొదటి స్టేజ్లోనే ఎలా గుర్తించాలి అనేది ఈ డిస్కషన్ అంతా ఉంటుంది. చివరి వరకు చూడండి. హలో సార్, సుబ్బారావు గారు. అండి సార్, పిల్లల్లో మనం చూస్తే అండి పేరెంట్స్ని వదిలేసి సెల్ ఫోన్నే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ వదిలే క్రమం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, దాన్ని ఎలా గుర్తించాలి, మనం ఎలా స్టార్ట్ అవుతుంది అసలు? అది చాలామంది టీనేజర్స్లో అండి పేరెంట్స్ అట్లా కూర్చుని ఉంటారు, వీళ్ళు ఫోన్ పట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి సందర్భాలు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుందండి. కొంతమంది పేరెంట్స్ అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు. అదే సందర్భంలో కొంతమందికి ఓవర్ ఇంపోజిషన్ చేసి దాని నుంచి దూరం పెట్టాలనుకుంటారు. ఈరోజు సమాజంలో వీటి నుంచి దూరం జరగటం అనేటువంటిది జరగదండి. సో దాన్ని పరిమితుల్లో ఎలా ఉంచుకోవాలనేటువంటిది అంశం. సో ఈ సందర్భంలో ఎలా గుర్తించాలి మీరు అడిగినట్టుగా? సో మొట్టమొదటిగా అండి, డే స్టార్ట్ అయినప్పటి నుంచి చూద్దాం. పిల్లలు పడుక్కుని అలా మంచం మీద నుంచి లెగిస్తారండి. లెగిసిన వెంటనే ఎక్కడికి వెళ్తున్నారు? లెగిసిన వెంటనే పక్కన సెల్ ఫోన్ తీసుకుంటున్నారా, లేదా సెల్ ఫోన్ ఉన్న చోటకు వెళ్ళి సెల్ ఫోన్ చూస్తున్నారా? మొట్టమొదటి కారణం అండి. సెల్ ఫోన్ చూసినటువంటి ఆ పిల్లలు ఎంతసేపు చూస్తున్నారు? ఆ సెల్ ఫోన్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఆ సెల్ ఫోన్ పట్టుకుని అలా వాష్రూమ్కి వెళ్ళిపోతున్నారా? లెగటం, లెగిసిన తర్వాత దాని మీదే వెంటనే దృష్టి పెట్టడం, తర్వాత వాష్రూమ్ కూడా సెల్ ఫోన్ పట్టుకెళ్ళటం. పోనీ అక్కడి నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు తింటూ ఒక పక్కేమో ఒక చేత్తో తింటూ, ఇంకో పక్కకేమో దీన్ని స్క్రోల్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్, రీల్స్ ఏదైనా. సో ఇక అంటే తిండి విషయంలో కూడా దాని మీద దృష్టి పెట్టకపోవడం అయిపోయిందండి అక్కడితో. ఆ తర్వాత రాత్రికి వచ్చేటప్పటికి, పడుకునే సమయంకి వచ్చేటప్పటికి అప్పుడు కూడా సెల్ ఫోన్ ఇలా చూస్తూనే అలా మంచం మీద పడుకోవటం. ఈ క్రమంలో ఇది చూస్తూనే రాత్రి 12, 1 గంట, 2 వరకు కూడా వీటిలోనే సోషల్ మీడియా లేదా సోషల్ నెట్వర్కింగ్లోనే నిమగ్నం అయిపోయి ఉండటం, పడుకోకపోవటం. సో కొంతమంది పిల్లలు గేమ్స్, సో అదే పనిగా గేమ్స్ ఆడుతూ అదే మంచం మీద అట్లా పడుకోవటం, అది ఇక లేట్ నైట్ వరకు వెళ్ళిపోవడం. చూడండి, లెగిసినప్పటి నుంచి ఎలాగా ఇదంతా కూడా కలిసిపోయి ఉందో. అవును, అంటే మీరు చెప్తుంటే నాకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో ప్రతి పేరెంట్ ఇందులో మనకి పిల్లోడు ఎలా దూరం అయిపోతున్నాడు అని మనం గుర్తించాలి అని అంటే, లేచినప్పటి నుంచి స్టార్టింగ్ సెల్ ఫోన్ ఎత్తుకున్నాడు అంటే అది ఫస్ట్ సైన్ అనమాట. అంటే దాన్ని అర్థం చేసుకుని గుర్తించాలి. ఓహో, వీడు మన అండర్లో ఉండట్లేదు అనుకునేటువంటి దానికి. సెకండ్ వచ్చేటప్పటికి ఏదన్నా అంటే బ్రేక్ఫాస్ట్ లాంటివి చేస్తుంటారు కదా, అది టైంతో సంబంధం లేకుండా తినేటప్పుడైనా సరే పిల్లలు ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ రీల్సో, ఫేస్బుక్ కాంటెంటో, నాకు లైక్స్ ఎంత వచ్చాయి, డిస్లైక్స్ ఎన్ని వచ్చాయి, నన్ను ఏం చేస్తున్నారు అనుకునేటువంటి ఆలోచనతోటి సెల్ ఫోన్కి పట్టుకుంటూ ఉన్నారు అని అంటే బయట వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు, లేదంటే తినేటప్పుడు, లేదా పడుకునేటప్పుడు కూడా మీ పిల్లలు తెలియకుండానే సెల్ ఫోన్కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు అని అంటే దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. అంటే మమ్మల్ని వదిలేసి వేరే ప్రపంచానికి వెళ్ళిపోతున్నాడు, వాడి ఆలోచనలు వేరే ఉన్నాయి, సెల్ ఫోన్లో మాకు తెలియకుండానే తెలియనటువంటి విషయాలు ఏదో తెలుసుకొని తప్పు చేయబోతున్నాడు, దీన్ని మనం గుర్తించాలి అనుకునేటువంటి ఆలోచనకు వచ్చేసేయండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాగరాజు గారు, మైండ్ సెట్లో మార్పు మొదలయ్యింది. సో ఇవి ఎప్పుడైతే ఇప్పుడు చెప్పినటువంటి సైన్స్ మనం అబ్జర్వ్ చేసాం, మైండ్ సెట్లో మార్పు మొదలయ్యింది. అది ఇటు పక్కకి తీసుకెళ్తుంది అనేటువంటిది ప్రస్తుతానికి మనకు తెలియదు. సో దీనికి తోడండి, వాళ్ళు పెట్టినటువంటి పోస్టులకి లైక్స్ రాకపోయినా, కామెంట్స్ రాకపోయినా ఎక్కువగా బాధపడటం. సో ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక తరువాత సోషల్ ఇంటరాక్షన్కి దూరం అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కూడా
సంభాషణ తగ్గిపోతూ ఉంటుంది. మా కుటుంబంతో అలాగే తగ్గిపోతుంది, ఫ్రెండ్స్తో కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇక తర్వాత కారణం అండి, చిన్నప్పటి నుంచి వీళ్ళకి కొన్ని హాబీస్ ఉంటాయండి. కొంతమంది బుక్ చదువుతారు, కొంతమంది బయటకు వెళ్ళి ఆడుకుంటారు, కొంతమంది ఫ్రెండ్స్తో ఎక్కువ గడుపుతారు, క్రికెట్ ఆడుతారు, రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళకి. వాటి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, తగ్గిపోతూ ఉంటుంది, వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక తర్వాత అండి, ఇంటర్నెట్ తగ్గిపోయింది ఇంట్లో, ఇంటర్నెట్ పని చేయట్లేదు, ఇంటర్నెట్ ఈజ్ డౌన్, లేదా కొన్ని యాప్స్ పని చేయట్లే. మరి అప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది? అన్సెటిల్డ్ బిహేవియర్ ఉందా? ఖచ్చితంగా అండి. అంటే ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి. ఇందాక చెప్పినట్టు వాటితో పాటుగా ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటివే. అంటే అటువంటి సందర్భంలోనే వాళ్ళు ఏ స్థాయిలో లోపలికి కూరుకుపోతున్నారు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఏదైనా ఒక యాప్ డిలీట్ చేసి చూడాలి ఇంట్లో అయితే ఖచ్చితంగా. ఏదో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఒక్కసారి డిలీట్ చేసి ఒక వారం రోజులు 10 రోజులు ఫేస్లు చూడాలి. వారం రోజులు ఓకే. దాన్ని బట్టి మనకు దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా, అకాడమిక్స్ ఎంత దూరం అవుతున్నారు, అకాడమిక్స్ కి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా, లేదంటే ఆన్లైన్లో ఎవరన్నా దొరికితే ఆ యాప్స్ త్రూ ఎవరన్నా పట్టుకున్నారా అనుకునేటువంటి. ఖచ్చితంగా మంచి మాట చెప్పారు మీరు. నిజంగా చూడాల్సినటువంటిది టీనేజ్ వాళ్ళలో విపరీతమైనటువంటి చాలా ఉద్రేకం ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అలానే స్టార్ట్ అవుతుంది వాళ్ళలో నిజంగా సెల్ ఫోన్ తీసుకున్నప్పుడే. ఎస్ అండి. ఎందుకంటే మన కళ్ళ ముందు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి. ముఖం తెలియకుండా ఫేస్బుక్లో లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారని రకరకాలు వింటూ ఉన్నాం కదా. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట మంచి మాట, చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటిది. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ కామెంట్స్ వస్తాయండి. సో మరి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు వీళ్ళ ఫీలింగ్స్ ఏమిటి? ఎంత లో ఫీల్ అయిపోతున్నారు? సో కంప్లీట్గా తినటం మానేస్తున్నారా? మనం ఏం మాట్లాడినా అసలు మనసుకే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారా? అసలు మనం ఉన్నామనేటువంటి ప్రజెన్స్ని వాళ్ళు గుర్తించట్లేదా? ఖచ్చితంగా చూడాల్సినటువంటి అంశం అనమాట అండి. ఇక ఫైనల్గా పూర్ అకాడమిక్ రికార్డ్స్ అండి. అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా డిక్లైన్ అయిపోతూ ఉంటుంది. సో ఇవి స్పష్టంగా మనకి వీళ్ళు ఖచ్చితంగా గుర్తించాల్సిన వ్యసనం దిశగా వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా వీళ్ళు ఏదైతే వాడుతున్నారో అది వ్యసనం దిశగా, అడిక్షన్లో వెళ్ళిపోతుంది అనేటువంటిది ప్రాథమికమైనటువంటి అంశం అండి. దీన్ని ఒకే పిల్లవాడిని వదిలేస్తే రకరకాల సమస్యలు తర్వాత తలెత్తుతాయండి. ఎందుకంటే అండి అది విలువైన సమయం. ఆ విలువైన సమయంలో వాళ్ళు అనుకున్నది ముందుకు రాకపోతే, అరే నాకు ఎబిలిటీ లేదు అనేటువంటి స్థాయికి వాళ్ళు వచ్చేస్తే దాన్ని మరలా బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా కష్టమైపోతుందండి. కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. కానీ మీరు చెప్పినట్లు ఆ భావన ఎప్పుడు మొదలవుతుంది అని అంటే, ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను వీళ్ళు ఏదైనా పెట్టినటువంటి పోస్టులకి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, ఎవరూ పట్టించుకోవట్లేదు అనుకున్నటువంటి ఆలోచన వచ్చినా కూడా తెలియకుండానే అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎఫెక్ట్ పడుతుంది, రిలేషన్షిప్లో పీర్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటానికి, ఏకాంతంగా ఉండటానికి, ఒంటరితనానికి అలవాటైపోయి, అండ్ దాంతోపాటు బెడ్రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండటానికి, అంటే ప్రశాంతత అంటే వాళ్ళ దృష్టిలో ఏకాంతంగా ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేసేటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి భావన కలుగుతూ సోషల్ ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. నిజంగా మీ పిల్లల్లో ఇది ఉందేమో మీరు ముందే గుర్తించండి. అంటే మేము మాట్లాడేటువంటి ప్రతి పాయింట్ మీ పిల్లలకు సంబంధించిందే, ఇది మీరు గుర్తించండి. అది అసలు జరుగుతుందా లేదా వీడియోని పక్కనే పెట్టి ఆ బిహేవియర్ మీరు వింటూనే ఉండండి, ఆ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తూనే ఉండండి పిల్లల్లో. అది జరుగుతుందా లేదా, లేదు అనుకుంటే మీ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు అనుకునేటువంటి ఆలోచనని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మీకు నిజంగానే తెలుస్తుంది మీ పిల్లలు ఎక్కడెక్కడ ఏ రకంగా తప్పులు చేసుకుంటూ సెల్ ఫోన్లో ఎడిక్ట్ అయిపోయి మిమ్మల్ని వదిలేసి వేరే ప్రపంచానికి వెళ్ళిపోతున్నారో మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి పేరెంట్ కూడా చాలా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అండి, చిన్నగా తీసుకోకూడదు. సో మరి అసలు దీనికి కారణాలు ఏమిటి అనేటప్పుడు ఒక 2 కారణాలు చెప్పచ్చు అండి, ఎందుకు వాళ్ళు అంత అట్రాక్ట్ అవుతున్నారు దానికి అనేటువంటిది. మొట్టమొదటి అండి, సులువుగా యాక్సెసిబిలిటీ ఉందండి. ఇప్పుడు మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే మీరు ఏమైనా డబ్బులు కట్టాలా సార్? మెయిల్ ఐడి ఉంటే చాలు. మెయిల్ ఐడి ఉంటే చాలు. ఇప్పుడు పిల్లలు అయితే పేరెంట్స్ మెయిల్ ఐడిలోనే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాడేస్తున్నారు. వాడేస్తున్నారు. సో ప్రతిసారి పాస్వర్డ్ అప్లై చేయాలంటారా? అది కూడా అవసరం లేదు, రైట్ అండి. సో కాబట్టి మీరు మరి ఫోన్లో ఉంటేనే వాడగలుగుతారా? వెబ్ పేజ్లో వాడగలరా? వాడగలరు. ట్యాబ్లో వాడగలరా? ట్యాబ్లో వాడగలరు. సో ఎక్కడైనా యాక్సెసిబిలిటీ ఉంది. మీరు ఏమి రూపాయి కట్టవలసినటువంటి అవసరం లేదు, ఈజీగా యాక్సెసిబిలిటీ. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఒకసారి మన డివైజ్లో ఉంది అంటే ఎనీ టైమ్ వీ కెన్ ఆపరేట్ అండి. ఇది రూట్ కాజ్. సో కాబట్టి వీళ్ళు చేసేటువంటిది ఖచ్చితంగా యాక్సెసిబిలిటీ అలా ఇచ్చేసారు, ఎందుకంటే మీకు కొంచెం టెంప్ట్ చేయాలి కదా కాబట్టి. సో ఇది మొదటి కారణం అండి. ఇక రెండోది
చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటిది సైకలాజికల్ రివార్డ్ అండి. సైకలాజికల్ రివార్డ్ అనేటువంటిది చాలా కూలంకషం అండి, చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇదే మైండ్ సెట్ని మార్చేస్తుంది. మీరు ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఏది తీసుకున్నా సరే సోషల్ నెట్వర్కింగ్ సైట్ తీసుకునేటప్పుడు అది ఎలా ఆపరేట్ చేయబడుతుందండి? సో దానికి ఒక అల్గరిథం ఉంది. ఆ అల్గరిథం ఏం చేస్తుంది? మన యొక్క ఇష్టాలని, మన యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటుంది. సో దానికి సంబంధించిన కంటెంటే మరలా మరలా వస్తుంది. చూసారా? అంటే మన మైండ్ని అది రీడ్ చేసేసింది. ఎప్పుడైతే రీడ్ చేసేసిందో మనకు కావలసినటువంటిది అక్కడ దొరుకుతునేటప్పుడు ఏమవుతుందండి? సో అది బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది ప్లెజర్ని ఇస్తుంది. మైండ్కి ఒక రివార్డ్ అంటే అప్రిసియేషన్ ఇస్తున్నట్లే. అది అమ్మయ్యా ఒక మంచి రిలాక్సేషన్లోకి వచ్చాం. అది ఒకదాంతో సెర్చ్ చేసేది కంటిన్యూగా మనకు దొరుకుతుంది కదా అక్కడే. ఎస్. సో ఇక రెండో సందర్భం అంటే చూడండి, అంటే ఇవన్నీ కూడా మైండ్ సెట్కి రిలేట్ అయినటువంటి పాయింట్స్. సో రెండవది, మీకు ఒక లైక్ వచ్చింది అనుకోండి, లేదా మంచి కామెంట్ వచ్చింది అనుకోండి, ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అప్రిషియేట్ చేసినట్టు అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది. సో మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునేటప్పుడు మన బాడీలో జరిగేటువంటి ఒక ప్రక్రియ అండి. సో అది ఏమిటి అంటే డోపమైన్ అనేటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. ఓకే. మనకి ఎప్పుడైనా సరే ఒక మంచి పని జరిగినప్పుడు లేదా మనం మంచిగా వాకింగ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఒక డోపమైన్ ఉంటుందండి. ఇది ఒక ప్లెజర్ని ఇస్తుంది మనకి. కింగ్ అనమాట అండి అది మన న్యూరో ట్రాన్స్మిటర్లో. సో అది ఒక ప్లెజర్ని ఇస్తుంది. ఎప్పుడైతే ప్లెజర్ ఇస్తుందో మనం ఖచ్చితంగా దానికి అట్రాక్ట్ అవుతాం. డోపమైన్ రిలీజ్ అయిన తర్వాత సో ఆ డోపమైన్ నెక్స్ట్ డోపమైన్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది వెయిట్ చేస్తూ ఉంటాం. హ్యాపీ హార్మోన్స్. సో మరి అలాంటప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, మరి నెగిటివ్ కామెంట్ వస్తే ఏంటి అనేటువంటిది. నెగిటివ్ కామెంట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఏమిటంటే అండి, మనం ఈ వ్యవస్థ టాలరెన్స్ని పెంచుతుందండి. అదేంటి టాలరెన్స్ని ఎలా పెంచుతుంది అనుకోవచ్చు మీరు. సో ఇప్పుడు నెగిటివ్ కామెంట్ వచ్చింది, ఆల్రెడీ ఇందాక ఒక డోపమైన్ ఒకసారి వచ్చింది చూసారా, దానికోసం వెయిట్ చేయిస్తుంటుంది. నెక్స్ట్ ఎప్పుడు వస్తుందా అనేటువంటిది వెయిట్ చేయిస్తూ ఉంటుంది. అంటే ఒక కత్తికి రెండు పక్కల పదును లాంటిది అనమాట అండి. ఇది సైన్స్ లోపల ఉండేటువంటి మన బ్రెయిన్లో మనకి తెలియకుండానే వచ్చేటువంటి మార్పు అనమాట అండి. రూట్ కాజ్. టీచర్ అనిపించుకున్నారు సార్. సబ్జెక్ట్ని ఎలా బాగా చెప్పాలో చెప్పడానికి మాత్రం, అంటే మీ పిల్లలు ఎందుకు దూరం అవుతున్నారు అనేటువంటి దాన్ని చెప్తూనే, అంటే ఏ విధంగా దూరం అవుతున్నారు అనేటువంటి దాన్ని ఆ సైన్స్ అన్నీ చెప్పారు. తర్వాత దీనికి ఎందుకు ఇలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని అంటే రూట్ కాజ్ ఇవి. కరెక్ట్. ఈజీ యాక్సెసిబిలిటీ. సో ఇక తర్వాత పాయింట్ మీరు చూస్తే ఎక్సెసివ్ టెక్నాలజీ యూసేజ్ ఏం చేస్తుందంటే మీకు డిపెండెన్సీని పెంచుతుంది. ఎక్సెసివ్ టెక్నాలజీ యూసేజ్ డిపెండెన్సీని పెంచుతుంది, బద్ధకస్తులు చేస్తుంది. సో ఇప్పుడు మీరు కాలిక్యులేటర్ చూడండి, 2+3 కూడా చాలామంది కాలిక్యులేటర్లో కొడతారు. 2+3 5 చేయొచ్చు కదండి, చెయ్యరు. సో ఈ విధంగా ప్రతి దానికి ఆ డిపెండెన్సీ పెరిగిపోతుందండి. ఎప్పుడైతే డిపెండెన్సీ పెరిగిపోయిందో ఇంకా దాని మీద ప్రతిదీ కూడా దాని మీద ఆధారపడిపోతూ ఉంటాం. సో ఇవి ప్రత్యేకమైనటువంటి కారణాలండి. ఈ కారణాల్లో మీకు ఒక ఆసక్తికరమైనటువంటి ఒక రీసెర్చ్ కూడా చెప్తాను. PWS అని ఒక చాలా నేమ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. వాళ్ళు రీసెర్చ్ చేశారు, పర్టికులర్లీ టీన్స్ మీద రీసెర్చ్ చేశారు. వాళ్ళలో 58% అమ్మాయిలు, టీన్స్ 58% అమ్మాయిలు ఇది ఇట్స్ ఇంపాసిబుల్ టు స్టాప్ యూజింగ్ సోషల్ నెట్వర్కింగ్ అని వాళ్ళు చెప్పారండి. 58%. అబ్బాయిలు 48% చెప్పారు. సో యావరేజ్ 54% ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టాప్ యూజింగ్ ఇట్ అనేటువంటిది ఒక చాలా స్టాండర్డ్ సర్వే చెప్తున్నటువంటిది, పర్టికులర్లీ టీన్స్లోనమాట అండి. సో కాబట్టి దీని మీద చాలా, అంటే ఇప్పుడు మనం చాలా కారణాలు మాట్లాడుకున్నాం. ఎలా గుర్తించాలి, అసలు దానికి కారణం ఏమిటి, ఒక కారణం తెలిస్తేనే కదండి మనం ఏ విధంగా వాళ్ళతో డీల్ చేయాలనేటువంటిది అర్థమవుతుంది. సో దీని నుంచి మనం ఎలా బయటికి తీసుకురావాలనేటువంటిది తర్వాత ఆలోచించవలసినటువంటి పాయింట్ అండి. ఎలా సార్ మరి దీని నుంచి బయటికి రావాలి అని అంటే? అట్లా ఈజీగా చెప్పమండి. సో ఒక 1 lakh వ్యూస్ వచ్చినా, ఒక 1000 కామెంట్స్ వచ్చినా పార్ట్ 2 కావాలంటే సో అప్పుడు చెప్తామండి. చూడండి, ఈ వీడియోలో ప్రత్యేకించి పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వటం వల్ల, ఈజీ యాక్సెసిబిలిటీ ఉండటం వల్ల ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, లింక్డ్ఇన్, వాట్సాప్, దాంతోపాటు ట్విట్టరు, వీటిల్లోకి ఏ విధంగా చొచ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, వేరే యాప్ల్లోకి ఏ విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు అనేటువంటి విషయం మీకు తెలిసిందే. అంటే రూట్ కాజ్ ఏంటి, ఒక సెల్ ఫోను వాళ్ళకి ఎందుకు అంత వెపన్ గాను, అంత ప్రెషర్ గాను మారిపోతుంది, వేరే ప్రపంచంలోకి ఎందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం మీకు తెలిసిందే. వేరే వాళ్ళు అంటే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది మొదట్లోనే ఆయన చెప్పారు. కొన్ని సైన్స్ ఉంటాయి, వీటిని ఇలా గుర్తించండి అని.
అంటే మిమ్మల్ని వదిలేసి వేరే వేరే ప్రపంచంలోకి పిల్లలు వెళ్ళిపోయేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా సుబ్బారావు గారు చెప్పడం జరిగింది. అయితే దాని నుంచి ఎలా బయటపడాలి అని అంటే, ఒక 1000 కామెంట్స్ 1 lakh వ్యూవర్షిప్ కావాలని చెప్పేసి సుబ్బారావు గారు అడిగారు. దానికి పార్ట్ 2 కావాలని మీరు పేరెంట్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే ఈ వీడియో షేర్ చేసి, మరి ఈజ్ అ టీచర్, ఆయనకు తెలుసు దీని నుంచి ఎలా బయటపడాలో అనేటువంటి దానికి. సో పార్ట్ 2 వీడియో కావాలంటే కింద కమెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి. లేదు దీని నుంచి ఒక్కొక్క థెరపీ తీసుకుని మా పిల్లల్ని బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నాము అనుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు సుబ్బారావు గారిది. అంతే కదా సార్? అవునండి. అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి? సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాల్ చేస్తే మన టీం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారండి. ఓకే. సో ఖచ్చితంగా వాళ్ళకి స్పెసిఫిక్, అంటే కొంతమంది పిల్లలకి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటిలో. సో ఖచ్చితంగా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఎనీవేస్ వెరీ గుడ్ కాంటెంట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. సో మీ పిల్లలు సెల్ ఫోన్ నుంచి, అంటే అడిక్షన్ నుంచి బయటపడలేకపోతున్నారా? విపరీతమైన కోపంలో ఉన్నారా? అల్లరి చేస్తున్నారా? ప్రతి దాంతోనూ కంపేర్ చేసి మీ ముందు మాట్లాడుతూ ఉన్నారా? మీరంటే అసహించుకుంటున్నారా? మీరు చెప్పే మాట వినటం లేదా? ప్రతి ఒక్క సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది, 1 స్టాప్ సొల్యూషన్. అదే సుబ్బారావు గారు. మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు కావాల్సినటువంటి ఎటువంటి థెరపీనైనా సరే త్రూ అపాయింట్మెంట్ ఆయన క్లియర్ చేస్తారు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద సుబ్బారావు గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుందో దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే థెరపీ కోసం మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.